మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బస్సు యాత్రకు దారి పొడవునా పూల వర్షం, గజమాలలతో అపూర్వ స్వాగతం లభిస్తోంది. సంక్షేమ సారథికి అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతున్నారు. తమ ఆత్మీయ నాయకుడిని కళ్లల్లో నింపుకునేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. కొన్ని చోట్ల సీఎం జగన్ బస్సు దిగి మరీ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. గుంటూరు జిల్లా పెద ఇటికంపాడు, కస్కర్రు, ఉప్పరపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఆయనకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనపై ఉందని మురళీకృష్ణ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద హై డ్రామా జరిగింది. హైదరాబాద్లోని భూ కబ్జా కేసులో నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంట్లో ఉదయం తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు వస్తున్నట్లు తెలుసుకున్న శివానందరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో తెలుగు తమ్ముళ్లు ఓవర్ యాక్షన్ చేశారు. మాచవరంలో నిర్వహించిన టీడీపీ పరిచయ వేదిక కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ తన్నుకునేందుకు ప్రయత్నించారు. ఎలమంచిలలో టీడీపీ జనసేన సమావేశ రసభాసగా మారింది. సుందరపు విజయ్, ప్రగాఢ నాగేశ్వరరావు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జనసేనకు సీటు ఇవ్వడాన్ని ప్రగాఢ నాగేశ్వరరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు వర్గాల మధ్య వివాదంతో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. కోనసీమ జిల్లాలోని నరేంద్రపురం, రాజులపాలెం, కుందాలపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయించడం ద్వారా అతన్ని ఒక సామాజిక వర్గానికే చంద్రబాబు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. పవన్ కు సహనం తక్కువని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మరుసటి రోజే పిఠాపురం వదిలేసి వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో సీటు పంచాయతీ చిచ్చు పెడుతోంది. మండలి బుద్ధప్రసాద్ను పార్టీలో చేర్చుకొని అవనిగడ్డ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ 6 మండలాలకు చెందిన జనసేన నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. 175కు 175 సాధించాలనే సీఎం జగన్ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు ఎంపీ కేశినేని నాని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకోవడం చంద్రబాబు కుట్రలో భాగమేనని మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు పెన్షన్దారులు. నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు కారణంగా తమకు అందాల్సిన పెన్షన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు అందించాలని, వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూడలేకనే వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకునే ఓపిక తమకు లేదంటున్నారు కాకినాడలో ఉన్న అవ్వాతాతలు. రాజకీయంగా సీఎం జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రతో తమకు పింఛన్ అందకుండా వాలంటీర్లను దూరం చేశారని మండిపడుతున్నారు. విశాఖపట్నంలోని బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు తప్పక వారి ఉసురు తగులుతుందని బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ అంటున్నారు. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి వాలంటీర్లను చూసి కూటమి నేతలు భయపడుతున్నారని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఈసీ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు. 3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంత చేసినా కేసీఆర్ ఏం చేశారని మీడియా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపేస్తే చెరగనిదని ట్వీట్ చేశారు.
రేపు రైతు దీక్షకు సిద్ధమవుతున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని, పంట పరిహారం ఇవ్వాలని, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి. తన పార్లమెంటు పరిధిలో సోమవారం అన్ని మండల కేంద్రాల్లో వినతిపత్రాలు అందజేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 305 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన దుర్గం ధర్మయ్య, శోభ దంపతులకు 3 పిల్లలున్నారు. 2021లో ధర్మయ్య, ఇటీవల శోభ అనారోగ్యంతో మృతి చెందడంతో 3 పిల్లలు అనాథలయ్యారు. ఇల్లు లేకపోవడంతో టెంట్ కిందనే నివాసం ఉంటున్నారు. వీరి హృదయ విదారక ఘటన చూసి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో త్వరలో మరికొన్ని అరెస్టులు జరగనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా గట్టి నిఘా పెట్టారు. అనుమానాస్పద వాహనం లేదా వ్యక్తి కనిపించినా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఓ వ్యక్తి నుంచి 37,50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు సంబంధించిన వివరాలు చెప్పకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని క్యాష్ను ఐటీకి అప్పగించారు. సూర్యాపేట మండలం టేకుమట్ల చెక్పోస్టు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం వెళ్తున్న కారులో సరైన ధృవపత్రాలు లేకుండా సుమారు 90 లక్షల విలువ గల 2 కేజీల బంగారం తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలవుతున్నందున సరైన పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ నుండి వస్తున్న బస్సులను అధికారులు తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ కార్గోను సైతం పరిశీలించారు. తనిఖీల్లో ప్రధాని మోడీతో ఉన్న టీషర్టులను, బీజేపీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని 63వ జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తనిఖీలు కీలక పాత్ర పోషిస్తాయని పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామ శివార్లో నిత్యం ప్రజలు నడుస్తున్న రహదారిపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎర్రటి వస్త్రాలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గుప్త నిధుల కోసమా లేక గ్రామానికి చెడు చేయడానికి ఇలా చేశారా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో 15 లక్షల విలువ చేసే ఎర్రచందనంతో పాటు నిందితుడిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచలం అడవుల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారు ఆపకుండా దూసుకెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. స్మగ్లర్లు పారిపోగా తాతన్న అనే తమిళనాడుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే తలంపుతో వైభవంగా మహాచండీ యాగం నిర్వహించారు. మహబూబాబాద్ శివారులోని శ్రీ విఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మి దేవాలయంలో హోమం నిర్వహించారు. కలశాలు, సుగంధ ద్రవ్యాలు, ఆలయ అర్చకుల వేద మంత్రాలతో నడుమ చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది. 50 మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. మానవ సంబంధాలు అంతరిస్తోన్న నేటి సమాజంలో ఆవు దూడను సొంత కుటుంబ సభ్యుడిగా భావించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గొరనగముడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పంపన రామకృష్ణకు చెందిన ఆవు ఏడాది క్రితం దూడకు జన్మనిచ్చింది. గ్రామస్తులందరినీ ఆహ్వానించి మొదటి పుట్టినరోజు ఘనంగా జరిపారు. భద్రాచలంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇప్పటి వరకు 7,500 రూపాయల టికెట్ అత్యధిక ధర కాగా ఏడాది తొలిసారి వీవీఐపీ పేరుతో 10,000 రూపాయల విలువైన టికెట్ను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన పరీక్షలు శనివారంతో ముగియగా కొన్ని మైనర్ సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం వరకు జరగనున్నాయి. 10th పరీక్షలకు సుమారు 5.08 లక్షల మంది హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌసవిని కోర్టు. దీంతో ఆయన్ను తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలని కోరింది. ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ చండీగఢ్ తాత్కాలికంగా విలువైన చిరాస్తులను అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ 2002 నిబంధనల ప్రకారం 17.82 కోట్లు హర్యానాకు చెందిన పేరు మోసిన గ్యాంగ్స్టర్ మరియు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సహాయకుడు సురేందర్ కు కుటుంబ సభ్యులకు చెందిన నగదు, బ్యాంకు ఖాతా నిల్వలు మరియు రాజస్థాన్లోని నార్నాల్ మరియు జైపూర్లో ఉన్నాయి.
బీహార్లోని నలంద టికెట్ను జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ జనరల్ సెక్రటరీ సందీప్ సౌరవ్కు సిపిఐ కేటాయించింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పాలీగంజ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల టైంలో అభ్యర్థులకు కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ పరిధిలోని పండరి గ్రామస్తులు పులుల దాడుల నుంచి రక్షించే వారికి ఓటు వేస్తామంటున్నారు. లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామంలో పోస్టర్లు అంటించారు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం నాటి ద్వీపం దారదత్తం ఉదంతం సార్వత్రిక ఎన్నిక వేళ మొట్టమొదటిసారిగా తెరమీదకొచ్చింది. దేశ భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంపాదించిన అధికారిక పత్రాలు వెలుగు చూశాయి. కనెక్షన్లను డిస్కనెక్ట్ చేస్తామంటూ టెలికాం శాఖ అధికారుల నుంచి వచ్చినట్లుగా అనిపించే ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని టెలికాం శాఖ హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత కాల్స్ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు, ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు ఉద్దేశించినవై ఉంటాయని తెలిపింది. ప్రయాణాలు చేసే సమయంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్టులు వంటి బహిరంగ ప్రదేశాల్లోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకు ఉపయోగించవద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి డేటా సేకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు తిరగనున్నాయి. వారంలో 3 రోజుల పాటు ఇండిగో, స్పైస్ జెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేటి నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. చమురు కంపెనీలు గుడ్ న్యూస్ అందించాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹30.50 తగ్గించాయి. అంతేకాకుండా 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను 7.50 తగ్గించాయి. తక్షణ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. నేటి నుంచి జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై టోల్ ఛార్జీలు పెంచనున్నట్లు ఎన్హెచ్ఏఐ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఎన్హెచ్ఏఐ వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టోల్ రేట్లు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. సామాన్యులకు భారీ షాక్ తగలనుంది. నేటి నుంచి పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి అత్యవసరమైన మందుల ధరలు పెరిగాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.